ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉన్నా ఒకవేళ నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో నాయక్ సినిమాతో డ్యూయల్ రోల్ తో ఆకట్టుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈసారి ఏకంగా 3 పాత్రలు చేస్తూ సంచలనం సృష్టించబోతున్నాడట. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి RRR అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సెన్సేషనల్ మూవీ బాక్సాఫీస్ వద్ద వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా సినిమాపై రోజుకో రూమర్ బయటపడుతూ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచేస్తోంది. ఇప్పటికే కథ పాయింట్ ప్రకారం ఇద్దరు హీరోలు పునర్జన్మలు ఎత్తుతారన్న టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుండగా ఇప్పుడు రామ్ చరణ్ క్యారెక్టర్ ప్రకారం ఏకంగా 3 డిఫరెంట్ రోల్స్ ని ఈ సినిమాలో పోషించబోతున్నారనే వార్తలు గట్టిగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్తల ప్రకారం సినిమాలో రామ్ చరణ్ పాత్రలు ఇలా ఉండబోతున్నాయని అంటున్నారు. అందులో ఒకటి బ్రిటిష్ ఆఫీసర్ గా, రెండవది ఫ్రీడమ్ ఫైటర్ గా, 3 మాస్ నాయకుడిలా ఇలా డిఫరెంట్ షేడ్స్ ఉండే పాత్రను పోషిస్తున్నారని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఎన్టీఆర్ పాత్ర గురించి వివరాలైతే బయటకు రావడం లేదు, కానీ రామ్ చరణ్ కి సంబంధించి బయటకు వస్తున్న ఈ న్యూస్ నిజమైతే గనుక మెగా ఫ్యాన్స్ కి పండుగ లాంటి వార్తే అని చెప్పాలి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో అన్నది ఒక్క జక్కన్నకి తప్ప ఎవరికీ తెలియదు. మెగా అభిమానులకు మార్చి 27 ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఆ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కనుక. మార్చి 27న రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మార్చి 27న రామ్ చరణ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదల చేయబోతున్నారట. ఇప్పటి వరకు రామ్ చరణ్ గత సినిమాలలో కనిపించని లుక్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నాడట. ఈ సినిమాలో నటిస్తున్న మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ లుక్ కూడా ఎంతో కొత్తగా ఉండబోతోందట. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ సరసన నటించబోయే హీరోయిన్లను ఎంపిక చేసే విషయంలో రాజమౌళి చాలా బిజీగా ఉన్నారట. ఇక సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ను సంప్రదించినట్టు సమాచారం. అజయ్ దేవగన్ గతంలో బాలీవుడ్ లో విడుదలైన రాజమౌళి ఈగా సినిమాకు సుదీప్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. కాబట్టి ఆ చొరవతోనే రాజమౌళి RRR లో నటించేందుకు అజయ్ దేవగన్ ని సంప్రదించారట. కానీ అజయ్ దేవగన్ ఆ పాత్రని సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. ఇక అజయ్ దేవగన్ బదులు ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ని సంప్రదిస్తున్నారట. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో విలన్ గా నటించడానికి ఒప్పుకున్నట్టు సమాచారం కూడా వినిపిస్తోంది. అయితే వీటి గురించి పూర్తి వివరాలు అధికారికంగా ఖరారు కాలేదు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.